హైదరాబాద్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన హుస్సేన్ సాగర్ కనుమరుగవుతుందా? ఈ చెరువు మరో 30 ఏళ్లలో మాయమవుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 60% మేర కనుమరుగైందని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా మేల్కోకపోతే ఈ హుస్సేన్ సాగర్ మిగలదంటున్నారు. హైదరాబాద్ కి షాన్, ప్రకృతి ప్రేమికుల జాన్ హుస్సేన్ సాగర్ ను ఇబ్రహీం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరం కంటే ముందే 1562లో నిర్మించారు. సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మించి తలపెట్టిన సాగర్ నిర్మాణంలో దూరదృష్టితో వ్యవహరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని నిర్దేశించారు. చెరువు నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షించిన హుస్సేన్ షా వలీ పేరు మీదుగా దీనికి హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టారు. హుస్సేన్ సాగర్ నిర్మాణంలో అప్పటి నవాబులు దూరదృష్టి కనబరిస్తే మన పాలకులు మాత్రం హ్రస్వ దృష్టితో చూస్తున్నారు. నేతలు, బడాబాబులు విశాలమైన సాగరాన్ని అందిన కాడికి ఆక్రమించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. తర్వాత సాగర్లో పరిశ్రమ వ్యర్థాలను కలపడం ప్రారంభించారు. క్రమక్రమంగా అందాల సాగరాన్ని ఓ డంప్ యార్డ్లా మార్చేశారు. నిమజ్జనాలు, చెత్త వ్యర్థాలతో సాగర్ను పూడ్చేశారు. హైదరాబాద్ లో బుద్ధుడు ఎక్కడున్నాడు? ఇదేం పిచ్చి ప్రశ్న. హుస్సేన్ సాగర్ లోనే కదా అనేది సమాధానం వస్తుంది. అయితే అది ప్రస్తుతం మాట. మరి 30 ఏళ్ల తర్వాత బుద్ధుడు ఎక్కడుంటాడు? ఖచ్చితంగా బుద్ధ క్రాస్ రోడ్స్ లోనే అంటున్నారు పర్యావరణవేత్తలు. కుంచుకుపోతున్న హుస్సేన్ సాగరే దానికి కారణంగా చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ ఉనికి కాపాడేందుకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం జపాన్ సహకారంతో ఓ ప్రాజెక్టును రూపొందించింది. 370 కోట్ల రూపాయలతో ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సాగర్ చుట్టుపక్కల ప్లాస్టిక్ ను బ్యాన్ చేసింది. అయితే అరకొర చర్యలతో అనుకున్న ఫలితం రాదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న 24 చదరపు కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియాను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. హుస్సేన్ సాగర్ ను కాపాడాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం తగదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికే 60% కుచించుకుపోయిన సాగర్ మరో 30 ఏళ్లలో కనిపించకుండా పోతుందన్నారు. మాసప్ ట్యాంక్లా హుస్సేన్ సాగర్ కూడా కనుమరుగవుతుందని హెచ్చరిస్తున్నారు. హుస్సేన్ సాగర్ సిల్టప్ అవుతూ పోతుంది, ఇప్పటికి కూడా అవుతుంది. ఎంక్రోచ్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. సిల్టేజ్ ఆఫ్ ఎ వెరీ హై ఆర్డర్, ఇంతకుముందు చెప్పినట్టు డెబ్రీ అండ్ గార్బేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ ఇన్ టు ద లేక్ బెడ్. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040లో డెఫినెట్లీ హుస్సేన్ సాగర్ విల్ బి లైక్ అనదర్ మాసాబ్ ట్యాంక్. హుస్సేన్ సాగర్ లో నీటి నిల్వ సామర్థ్యంపై దృష్టి పెడుతున్న అధికారులు మిగతా విషయాలను పట్టించుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సాగర్ లో చుట్టూ పేరుకుంటున్న బురద, ఆక్రమణలు చెరువును మింగేస్తున్నాయంటున్నారు. అర్బన్ ప్లానింగ్ లో అవగాహన లోపం సాగర్ ను ఎండిపోయేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. వర్షపు నీరు చెరువుని చేరేందుకు ఉన్న అన్ని దారులను ఒక్కొక్కటిగా మూసేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాకాలంలో తలెత్తే విపరీత పరిస్థితుల ఫలితం దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి వచ్చే సిల్ట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయినా న్యాచురల్ గా అగ్రవేట్ అవుతుంది సిల్టేషన్ లేక్ ది. ఎందుకంటే లేక్ ఏరియా, నీళ్లు నింపుకునే ఏరియా తగ్గిపోతున్నది, వచ్చే సిల్ట్ పెరుగుతున్నది. దాంతో చెరువు త్వరలో పూడికైపోయే డేంజర్ కూడా ఉంది. 50 కోట్ల రూపాయలతో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. మొదటి దశ పనులు పూర్తయిన తర్వాత క్యాచ్మెంట్ ఏరియాపై దృష్టి పెడతామని చెప్పారు. లేక్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ చాలా బృహత్ ప్రోగ్రామ్ జపాన్ అసిస్టెన్స్ చేయడం జరుగుతుంది. అబౌట్ 370 crores ప్రాజెక్ట్ అండి. దాని భాగంగా ఇక్కడ ఒక కాలుష్యం నివారణ చేయడం, ఉన్న క్యాచ్మెంట్ ఏరియా ఇంప్రూవ్ చేయడం,
షోర్ ఏరియా ఇంప్రూవ్ చేయడం, వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం అది జరుగుతుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం ఆసాంతం సజావుగా సాగాలని జంటనగర వాసులు కోరుకుంటున్నారు. సాగర్ కు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం, అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే ఇప్పుడు మిగిలిపోయినటువంటి 40% హుస్సేన్ సాగర్ అయినా భవిష్యత్ తరాల కోసం మిగులుతుంది. లేకపోతే రాబోయే కాలంలో బుద్ధిని చూడడానికి బోట్లలో వెళ్లాల్సిన అవసరం లేకుండా నడిచే వెళ్లే అవకాశం రావచ్చు. కెమెరా పర్సన్ విశ్వరూప్తో కవిత, TV9 హైదరాబాద్.